కావాలంటే వాళ్ళ సరసాలు సంతోషాలు నువ్వే చూడు. తులసి నా భార్య అయితే ఇంక ఈ లైఫ్ కి కావాల్సింది ఏముంటుందిరా? ఒకవేళ వెంకటలక్ష్మితో అయితే రాయ్ దాంతో పెళ్ళంట్రా. అయ్యో అయ్యో అయ్యో, వీళ్ల బరి తెగింపు బండలు కాను. ఏంటే దుర్గా, వీడిలా నీ చెయ్యి దాటిపోయాక నా మనవరాలను తెచ్చి ఈ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావే? ఇదే పద్ధతి, ఇదే మర్యాద? ఇలా అయితే దీని బతికేం కావాలి? ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న పాపానికి ఇంక ఈ జన్మలో దీనికి పెళ్ళవుతుందా? వాడు దీంతో రాసుకు పూసుకు తిరిగేవాడు, ఇంకా దీని మూసేవెత్తుతాడు. వాడి మనసు ఎప్పుడు మారుతుంది? నిన్ను నమ్మి తెచ్చి పెట్టినందుకు దీని బతుకు నువ్వు నాశనం చేస్తావా? నా కొడుకు కోడలతో చెప్పుతో కొట్టించుకోవాలా? నన్నేం చేయమంటావే దుర్గా? పిన్ని, నువ్వు అనవసరంగా మాట్లాడుకో. వాడొచ్చాక నేను మాట్లాడతాను. వాడికి నేను నచ్చ చెప్తాను. ఇంకా మాట్లాడటం ఏంటి, నచ్చ చెప్పడం ఏంటి? వీడు నీ మాట వినడానికి అడ్డాలు నడు బిడ్డనా? ఆ తులసి ఓణి చాటు మగాడైపోయాడు. ఇలా హద్దు దాటిన వాడిని ఒడ్డుకి ఎలా తెస్తావే? చూడు దుర్గా, నా మనవరాలికి అన్యాయం జరిగితే, అది ఒకవేళ ఈ ఇంటి కోడలు కాకపోతే ఈ మంగళాంబ మామూలుగా ఉండదు. పిన్ని, నువ్వు కంగారు పడే అల్లరి చేయమాకు పిన్ని. 6 నూరైనా వెంకటలక్ష్మి ఈ ఇంటి కోడలై తీరుతుంది. ఆ తులసి ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలెత్తినా నా ఇంటి కోడలు కాలేదు. వాడికి ఎలా వినిపించాలో అలా వినిపిస్తాను, ఎలా దారికి తేవాలో అలాగే తెస్తాను, ఎలా మార్చాలో అలాగే మారుస్తాను. ఒకవేళ వాడు మారకపోతే నీ మనవరాల్ని తీసుకుని 47 బస్ ఎక్కి వెళ్ళు. ఏంటే దుర్గా అంత మాట అనేసావు? మరి లేకపోతే ఏంటి పిన్ని? మాట్లాడతాను, మారుస్తాను అంటే మారకపోతే అని అడిగితే నేనేం చెప్పను? ఈ దుర్గమ్మ మాట అంటే మాటే. నమ్మకంగా ఉండు. అరిచి గొడవ చేసినా, ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా నీకొచ్చే లాభం ఏం లేదు. నువ్వు నీ మనవరాలు అల్లరవటం తప్ప. అయినా ఈడొచ్చిన పిల్లని ఎలా తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టావని నిన్నే కదా అంటారు. కాస్త ఓపిక పట్టు. అవునానమ్మా, కాస్త ఓపిక పట్టు. మనం అనుకున్నది అవుద్ది. నాకా నమ్మకం ఉంది. నీకా నమ్మకం ఉంటే ఓకేనే. సరేలే. పప్పు కనపడడం లేదు, ఈ వెర్రి వెంకటలక్ష్మి కనపడడం లేదు. ఎటుపోయి ఉంటారు వీళ్ళిద్దరూ? అది ఎప్పుడు వీడిని మార్చి ముడేసుకుందామా అని చూస్తుంటుంది. ఎటు తీసుకుపోయి ఉంటుంది ఇది? ఏంటి వీడు అలా చూస్తున్నాడు?
మొదటిసారి కనిపించిన దానికన్నా అందంగా అద్భుతంగా కనిపిస్తుందంటే ఏంట్రా అలా కొత్తగా చూస్తున్నావు? కొత్తగా కనిపిస్తున్నావే తులసి. ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నానా? ఫ్రెండ్గా కనిపిస్తున్నానా? ఎలా కనిపించినా నువ్వు గొప్ప అందగత్తవే. ఏంట్రోయ్ చాలా వింతగా ఉన్నాయి మాటలు. కొత్త వింతే కదా. నీతో ఏదో మాట్లాడాలనిపిస్తుంది తులసి. ఏంట్రోయ్ తాగావా? మాట తడబడుతుంది. ఎస్ అవును తాగానే. తాగితే ధైర్యం వస్తుందంట. కవిత్వం కూడా వస్తుందా? కరెక్ట్ గా చెప్పా తులసి. చెప్పమాటావా? నీ అందం. నువ్వు తాగడం ఏంట్రా? ఈ విషయం దుర్గమ్మకు తెలిస్తే? తెలిస్తే వాట్ వాట్ తెలిస్తే దుర్గమ్మ ఏం చేసినా దడిచేదే లేదు. నా ఇష్టం, నా సంతోషం అని డైరెక్ట్ గా చెప్పేస్తా. ఇదిగా అమ్మ కన్నా ముందు నీకు విషయం చెప్పాలి తులసి. ఏంట్రా అది? ఏంటో తాగినా నీకు చెప్పడానికి ధైర్యం సరిపడలేదంటే. నాకు చెప్పడానికి ధైర్యం లేనుడివి ఇంకా దుర్గమ్మని ఏమెదిరిస్తావురా? ఇది పర్సనల్ మ్యాటర్, అది ఫ్యామిలీ మ్యాటర్ తులసి. ఐ లవ్ స్టడీ. నాకు తెలుసు కదరా. తెలుసా? ఏం తెలుసు? నీ స్టడీ. నువ్వు బీటెక్ చదివావని. అది కాదు తులసి. మై హార్ట్ బీటింగ్ యార్. మై పర్సనల్ ఒపీనియన్. యునో దిస్ ఆదిత్య తులసి. ఎస్ తులసి. ఐ స్పీక్. ఒరే 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 ఆ ఇంగ్లీష్ ఇంకా ఆపరా. దిస్ తులసి దట్టాదితే ఏంటో నువ్వు. ట్రైయా అండర్స్టాండ్ ఫీలింగ్ తులసి. యు frankly speaking yaar, don't try papu. You know ఒరే 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 చాలేరా చాలరే బాబు. ఎవరైనా చూస్తే బాగోదు. నించు. అవును ఆ వెంకటలక్ష్మిది. don't track that name. I hate that mangalgiri. మాట్లాడుద్రా సరిగ్గా నిలబడు. తులసి నువ్వు చాలా మంచిదానివే. అరే 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 ఇలా మన ఇద్దరిని ఆ వెంకటలక్ష్మి చూస్తే రచ్చ చేస్తుందిరా. ఏ మురళి ఇట్రా ఇట్రా రా. I hate వెంకటలక్ష్మి. I hate. వీడి తాగేసి తిక్క తిక్కగా బిహేవ్ చేస్తున్నాడు. ఇదిగో తీసుకెళ్ళి నెత్త నీళ్లు పోసి పడుకోబెట్టు. ఎవరైనా చూస్తే పరువు పోతుంది. తీసుకుపో. జాగ్రత్తగా తీసుకెళ్ళు. జాగ్రత్త. వెళ్ళరు. వెళ్ళు. తులసి వేడిలా ఎలా తాగాడబ్బా? ఆ వెంకటలక్ష్మి బాగా డిస్టర్బ్ చేసుంటుంది.
ఏరా ప్రసాద్ ఎలా ఉన్నావు? రే మాణిక్యం, కూర్చో కూర్చో. ఎలా ఉన్నావురా? ఏంట్రా సడన్ గా గాలిట్టు మళ్ళింది? ఎన్నాళ్ళైందిరా నేను చూసి? 5 ఏళ్ల నుంచి నా మకం హైదరాబాద్ అయినా రావటం కుదరలేదు. ఈ మధ్య ఏదో గొడవ జరిగిందని, నీకు బుల్లెట్ తగిలిందని విన్నాన్రా. హాస్పిటలైజ్డ్ అయ్యామని తెలిసిందిరా. ఇప్పుడు ఎలా ఉంది నీ ఆరోగ్యం? బాడీలో బుల్లెట్ క్షేమం, నేను క్షేమంగానే ఉన్నానురా. అదేంట్రా, బుల్లెట్ బాడీలో ఉందా? హార్ట్ లో సెటిల్ అయిందిరా. 6 నెలల తర్వాత గానీ ఆపరేషన్ చేసి తీయలేమన్నారు. ఇబ్బంది ఏం లేదులే, అది కూడా లోపల ఒబీడియంట్ గానే ఉంది. గుండెల్లో బుల్లెట్ ని పెట్టుకుని ఎంత తమాషాగా మాట్లాడుతున్నావురా. ఆయన అలాగే మాట్లాడతారనయ్యా. మేమే టెన్షన్ పడలేకపోతున్నా. అమ్మ దుర్గా, బావున్నావా? బయటికి బాగానే కనిపిస్తున్నావు, లోపల బాధే. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మా అదృష్టం బాగుండి ఆయన ప్రాణాలతో బయటపడ్డారన్నయ్యా. కానీ మాకు మనశ్శాంతి లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్. ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఎన్నడూ లేంది ఎందుకిలా జరుగుతుందన్న బాధ, మళ్ళీ ఏం జరుగుతుందోనని భయం, ఏ దోషం వెంటాడుతుందోనన్న భయం. వాస్తు బాలేదన్న డౌట్ ఏమన్నా ఉందా? అది తన చాదస్తంలే గానీ నాకేం డౌట్స్ లేవురా. అలా అంటావేంటి ప్రసాద్? తను మనశ్శాంతిగా ఉంటేనే కదా నువ్వు ప్రశాంతంగా ఉండగలిగేది. చూడమ్మా, నీకేదన్నా డౌట్ ఉంటే ఒకసారి జ్యోతిష్కుని కలవచ్చు కదా. దోషానికి నివారణ, గ్రహస్థితికి శాంతి చేపిస్తాడమ్మా. రేయ్, మంత్రాలకు చింతకాయలు రాలవు. నాకు అలాంటివి నచ్చవు. మూర్ఖత్వం పిచ్చితనం రాది. ఇదిగో ఇలాగే కొట్టి పారేస్తారు. ఏం చేయను? ఎవరి నమ్మకాలు వాళ్ళే ప్రసాదు. మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి. సలహా తప్పేమీ కాదు. తనని తాను సమాధాన పరుచుకోలేనప్పుడు సహకరిస్తే తప్పేమీ లేదు. కట్టిపారేస్తూ అమ్మాయికి సుఖం లేకుండా చేస్తావా? సంతోషాలని దూరం చేస్తావా? చూడమ్మా దుర్గా, ఒకసారి మారుతి శర్మ గారిని కలవండి. నా రిఫరెన్స్ ఇవ్వండి. మీ సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆందోళనని దూరం చేస్తాడు. ఆ విషయం ఆయనకి నువ్వే గట్టిగా చెప్పండి అన్నయ్యా. ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? ఏదైనా అభ్యంతరం లేదమ్మా. సరే, తీసుకొస్తాను. అమ్మా, నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. మీ ఇద్దరు ఒకసారి వెళ్లి సిద్ధాంతి గారిని కలిసిరండి. ప్రసాద్, ఇక నేను వస్తానురా. వస్తానమ్మా. అలాగే అన్నయ్య. తులసి నా భార్య అయితే ఇంక ఈ లైఫ్కి కావాల్సింది ఏముంటుందిరా? చూసారా, అన్నయ్య గారు కూడా చెప్పారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం మనం ఒకసారి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్లి రావాల్సిందే. వాడు చాదుస్తాడు, వాడి మాటలు నమ్ముతావా? వెళ్ళి వదిలించుకోవడం తప్ప వాళ్ళేం చేస్తారు? రాసేది బ్రహ్మ, అది మార్చడం ఎవరి వల్ల కాదు. జ్యోతిష్యాన్ని యూనివర్సిటీలో కోర్సులుగా పెట్టారు అంటే విలువలేంది ఎలా అవుతుంది చెప్పండి? ఏ శాస్త్రానికి ఆ శాస్త్రమే కదా. నాకు మనశ్శాంతి కోసం కాకపోయినా ఒక్కసారి జాతకాలు చూపించడానికి వెళదామండి. మనకి పెళ్ళై 25 ఏళ్లు దాటింది. ఇప్పుడు జాతకాలు చూపించుకోవడం ఏంటి చాదస్తా కాకపోతే? నేను మన జాతకాలు చూపించుకోవడానికి అనటం లేదు. పెళ్లి కావాల్సిన ఆదిత్య తులసిల జాతకం చూపించడానికి. ఏంటి, తులసి ఆదిత్యల జాతకాలు సిద్ధాంతి గారికి చూపిస్తావా? సరిపోతే ముడేద్దాము. నేనదే నిర్ణయానికి వచ్చాను. మాట్లాడింది నా కనక దుర్గేనా? వాడి భవిష్యత్తు కన్నా నాకు కావాల్సిందేముంది? బలవంతంగా వెంకటలక్ష్మిని అంటగట్టి వాడిని జీవితాంతం బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ తర్వాత వాడిని చూసి మనం బాధపడటం ఎందుకు? వాడి సుఖ సంతోషాలే మనకు ముఖ్యంగా. మంచు చెడు ఒకసారి వాళ్ళిద్దరి జాతకాల్ని సిద్ధాంతి గారికి చూపించొద్దామండి. ఏంటండి, వెళదామంటారా వద్దంటారా? వద్దని నేనెందుకంటాను దుర్గా. కాకపోతే ఆ వెంకటలక్ష్మి పరిస్థితి ఏంటి? లేనిపోని ఆశలు పెట్టావు. జాతకాలు కలవడం లేదు అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి?
నాకు నా బిడ్డ సంతోషం ముఖ్యం. తులసి జాతకం కరెక్ట్ గా సరిపోతే దీని జాతకం సరిపోనట్టేగా. అదే మాట చెప్తాను. కోరి వాళ్ళ అమ్మాయి బతుక్కి వాళ్లే కొరువు పెట్టుకోరు కదా. బిడ్డల సుఖం కోరే వాళ్ళెవ్వరూ కలవని జాతకాలిచ్చి పెళ్లి చేయరు కదా. వాళ్ల క్షేమం ముఖ్యమనే తలుస్తారు. నా తులసి జాతకానికేంటే బ్రహ్మాండం. అందుకే నీ బుద్ధిలా మారింది. ఏమండోయ్, వెళదామా? ఆ, పద పద పద. ఈ వెంకటలక్ష్మి మ్యాటర్ మొత్తం అమ్మకి రికార్డ్ వేసే ఉంటుంది. రాత్రి ఫుల్ జ్వరం, తలనొప్పి అని మేనేజ్ చేయాలి. కంగారు పెట్టి కవర్ చేసుకోవాలి. వామ్మో, ఇదే ఇంత సీరియస్ గా ఉందంటే అమ్మ ఇంకెంత సీరియస్ గా ఉందో. ముందు దీని మీద నైస్ గా ఐస్ చల్లేయాలి. ఏంటి వెంకటలక్ష్మి, నన్ను అలా వదిలేసి వచ్చావు? నీకోసం ఎంత వెతికానో, ఎంత ఫీల్ అయ్యానో, ఎంత బాధపడ్డానో. ఆపు బావా నీ అబద్ధాలు. నా కోసం వెతికి నువ్వు ఫీల్ అయ్యావంటే నమ్మేంత పిచ్చిదాన్నేం కాదు. ఏంటి వెంకటలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? తెల్లారిందాకా వెతికాను, కనబడకపోతే టెన్షన్ పడ్డా. అబ్బా, టెన్షన్ కి తలపోటు వచ్చింది. ఇంకా తగ్గలేదు తెలుసా? ఆ, అవును, అసలు నువ్వెలా వచ్చావు? చాలు కథలు ఆపు. నేనెలా వస్తే నీకెందుకులే. నువ్వైతే బాగానే ఎంజాయ్ చేసావు కదా. ఫ్రెండ్స్, డ్రింక్స్, డాన్స్, ఆ, నీ ఫేవరెట్ కంపెనీ. తప్పుగా ఆలోచిస్తున్నావు, తప్పుగా అర్థం చేసుకున్నావు. నో డ్రింక్స్, నో పార్టీ, నో డాన్స్. ఫేవరెట్ ఎంజాయ్మెంట్ అంటావేంటి? వాడేదో మందు ప్రపోజల్ పెట్టాడు, నేను నో అన్నాను. పాపం, నా కోసం మొత్తం డ్రింక్స్ మానేశారు. జస్ట్ సరదాగా మాట్లాడుకుంటూ గడిపేశావు. ఆ తర్వాత నువ్వు కనిపించట్లేదని వెతకడం మొదలు పెట్టావు. అంతే. నువ్వు వచ్చేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఎలా? నిజంగా నా కోసం వెతికావా బావా? వెతికావా కాదు, వెతికాం. కావాలంటే వెళ్ళి తులసిని అడుగు. ఆహా, ఆ ఎలుకకు పిల్లి సాక్ష్యం అన్నట్టు పోయి పోయి దాన్ని అడగాల. ఇందులోనే తెలుస్తుంది నిజమెంతో. నువ్వు అలా అంటే నేనేం చేయలేను, నేనేం చెప్పలేను. నమ్మకం లేనులను భగవంతుడు కూడా నమ్మించలేడు. ఏంటి ఇల్లంతా సైలెంట్ గా ఉంది? అమ్మలేదా? ఏంటి బావా అబ్బా అంటున్నావు? నన్ను నమ్మనప్పుడు అబ్బా అనుకుంటే నీకెందుకు, అమ్మ అనుకుంటే నీకెందుకు? అవును, అమ్మ ఇంట్లో లేదా? లేదు కానీ ఏంటి తల్లొప్పా? ఎక్కడికి వెళ్ళింది చెప్పు బావా, తలకేదైనా రాయనా? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అత్తయ్య మావయ్య ఎవరో స్వామీజీని కలవడానికి వెళ్లారు. స్వామీజీనా? తెలీదు. నీకు బావు రాయనా? అమ్మ నాన్న లేరు, వచ్చేలోపు ఫ్రెష్ అయిపోవాలి. ఏంటి బావా, బామ్ ఏదైనా రాయనా? బామేం అవసరం లేదు. హీట్ వాటర్ తో హెడ్ బాత్ చేస్తే సెట్ అయిపోతుంది. సెట్ అవ్వడం ఏంటి? సెటిల్ అయిపోతుంది. ఫ్రెష్ గా స్నానం చేసి ప్రశాంతంగా నిద్రపోతే తగ్గిపోతుంది అని, అంతే.